ఈ సిద్ధుగాడు ఏంట్రా ఫోన్ ఎత్తాడు? ఇక్కడ ఎంత నచ్చి జరుగుతుందో తెలుసా వాడికి? ఏమో సార్, నేను కాల్ చేస్తే కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేడు. ఇక్కడ ఇచ్చిన అడ్రస్లో కూడా లేడంట. మ్యాటర్ తెలుసా వాడికి? తెలిసినట్లేదు సార్, నేను కూడా ఒకసారి కనుక్కుంటా. కనిపిస్తే రమ్మని చెప్పు. పైనుంచి ఎక్కేస్తున్నారు ఇక్కడ యాక్షన్ తీసుకోమని. ఓకే సార్. ఐషు ఫోన్ వస్తుందే. వస్తున్నా, ఒక్క నిమిషం. ఓకే, థ్యాంక్ యూ. ఛట్! ఏం మనుషులరా బాబు. ఫోన్ మిస్డ్ కాల్సా? నేను ఇప్పుడే వస్తా. ఇంకేంటి సంగతులు? ఐషు గారు చెప్పండి. హలో, ఉన్నారా? అదే అండి, మీ ఫోన్కి మేనేజర్ అనే కాంటాక్ట్ నుంచి 4 మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఓ, ఆ బొగ్గడా. సారీ అండి, ఏదో ఫ్లోలో వచ్చేసింది. అయ్యో పర్లేదండి, అప్పుడప్పుడు ఎమోషన్ కోసం కొన్ని పదాలు వాడాల్సి వస్తుందిలేండి. అయినా వాడి పేరు వింటేనే నాకు చిరాకు వచ్చేస్తుందండి, అదేంటో. హో, కానీ ఇంపార్టెంట్ ఏమో అండి, ఒకసారి కాల్ చేయండి. లైట్ అండి, 3 రోజుల నుండి డెలివరీస్ పోలేదు, దానికే ఫోన్ చేసి ఉంటాడు. డెలివరీసా? మీరు డెలివరీ బాయా? డెలివరీ బాయ్ అంటే నైస్. ఏ యాప్స్ యూస్ చేస్తుంటారు? ఒకటని కాదులేండి, ఎప్పుడు ఎవరు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తారో, ఎవరు తక్కువ కమిషన్ తీసుకుంటారో దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. నైస్. ఎందుకో అండి, నాకు డెలివరీ బాయ్స్కి అస్సలు పడదు. మొన్న క్యూపిడో బుక్ చేశానా, తనతో గొడవ. మా కెఫే కూడా అప్పుడప్పుడు డెలివరీ బాయ్స్ వస్తుంటారు, వాళ్ళతో కూడా పడదు. ఓ, మీకు కెఫే ఉందా? అవునండి, రీసెంట్గానే నేను నా ఫ్రెండ్ కలిసి స్టార్ట్ చేశాం. అయితే నేను మీ కెఫేకి పక్కా వచ్చుంటాను. మీ కెఫే పేరేంటి? ఆ, చెప్పను, కలిసినప్పుడు చెప్తా. అదేంటండి? అన్నీ ఇప్పుడే మాట్లాడేసుకుంటే కలిసినప్పుడే మాట్లాడుకుంటామండి. కొంచెం క్యూరియాసిటీ ఉండేవండి. ఓకే అండి. ఓకే అండి, నాకు చిన్న పనుంది, నేను మళ్ళీ చేస్తాను. ఓకే అండి. హలో ఐషు గారు, ఐషు గారు. చెప్పండి. అది మా అమ్మగారు వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తానన్నారు, ఒకసారి అవి రాగానే ఫార్వర్డ్ చేయగలరా? ఓకే, ష్యూర్. కానీ ఏం ఫొటోస్ అండి? అంటే నాకు సంబంధాలు చూస్తున్నారు. వాట్? సంబంధాలా? అవునండి, అంటే మా అమ్మగారికి నా ఫోన్కే పెట్టమని చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఫోన్ పోయిందని తెలిస్తే మళ్ళీ కంగారు పడతారు కదా. ఎందుకు అంత షాక్ అయ్యారు? షాక్ అని కాదండి, అంటే ఈ కాలంలో కూడా అమ్మ వాళ్ళు చెప్పిన సంబంధాలు చేసుకునే వాళ్ళు ఉన్నారా అని. అంటే ఇప్పుడు ప్రెసెంట్ రిలేషన్ గట్రా ఏం లేవు, సో అరేంజ్ మ్యారేజ్ అనుకుంటున్నాను. ఓ, ఓకే ఓకే. ఈ లెక్కను చూస్తే మీరు పక్కా రిలేషన్లో ఉన్నట్టుకున్నారు. లేదు, బట్ వెయిటింగ్ ఫర్ ద వన్. ఓకే అండి, నాకు లేట్ అవుతుంది, వర్క్ ఉంది, నేను మళ్ళీ చేస్తాను. అన్నట్టు నా వాట్సాప్కి లాక్ ప్యాటర్న్ డి అండి, అది యూజ్ చేయండి. ఓకే అండి, ఏమైనా ఫొటోస్ వస్తే పంపిస్తా. ఓకే అండి, బాయ్. బాయ్. ఎవరి అమ్మాయి? బాగుంది. నిజంగా బాగుందా? ఇంతకీ ఎవరు? సిద్ధుకు సంబంధాలు చూస్తున్నారంట, వాళ్ళ అమ్మ పంపింది. మ్యాచెసా? నేమ్ శ్రావ్య, 1 and only డాటర్. హైదరాబాద్లో ఐటీ జాబ్, ఊర్లో ఇల్లు పొలం. వెయిట్ 50 తులాల బంగారం కూడా ఇస్తారంట. నిన్నే బెట్టన్నా ఇవాళ మ్యాచ్ అంటున్నావు, ఏంటి సంగతి? ఆపు, అదేదో పెద్ద సిద్ధు ఓకే చెప్పేసినట్టు ఈ సంబంధానికి అప్పుడే. నో చెప్పడానికి ఒక్క రీజన్ చెప్పు. రీజన్ లేదు గానీ ఒక ఐడియా అయితే ఉంది. ఏంటది? ఇప్పుడు నేను శ్రావ్య ఫోటో తనకు పంపితేనే కదా చూడాలి. అంటే ఇప్పుడు ఏ ఫోటో పంపితే తనే కదా శ్రావ్య. ఒసేయ్, వాడెంత నచ్చినంత మాత్రాన తప్పుడు ప్రొఫైల్ పంపిస్తావా? ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ అండ్ లవ్ అండ్ వార్ అని పెద్దలు ఊరికే అలా. అయినా నీ ఫోటో పంపుతావు, వెంటనే నో చెప్తాడు. అంటే నా ఉద్దేశం, అమ్మో ఇంత అందంగా ఉంది, ఈ అమ్మాయి మన రేంజ్ కాదులే అని నో చెప్తాడని. కవరింగ్ బానే చేసావులే గాని చంపుతా నా ఫోటో పంపిస్తే.